హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 7. అబద్ధం. నా బిడ్డ రాత్రిపూట బయటకు రానేలేదు. మీరెవరిని చూసి ఎవరో అనుకుని పొరపాటు పడుంటారు బాబు. దానిపై ఇలా లేనిపోని నిందలు వేయకండి అంటూ శర్మగారు చేతులు జోడించి కన్నీళ్లతో వేడుకున్నారు. చాలేవయ్యా, కూతురు అదుపులో పెట్టుకోలేక ఇప్పుడు ఈ కన్నీళ్ళెందుకు? నీ పెద్ద కూతురు ఇంట్లో ఉండే ఇలాంటి రాజకార్యాలు వెలగబెడుతుంది. అదే నీ చిన్న కూతురిని చదువుకోమనేకంగా టౌన్కే పంపుతున్నావు. మరి ఆ పిల్ల ఏం చేస్తుందో చూసుకో. ఇలాంటి కుటుంబానికి నీకు ఇక ఈ గుడిలో ప్రవేశం లేదు అంతే అంటూ తేల్చేశారు. శర్మగారు గోపురం వైపు నిస్సహాయంగా చూస్తూ, మీరు కాదు, నేనే ఈ గుడిలోని ఆ దేవుడిని కూడా వెలివేస్తున్నాను. ఆ దేవుడిని నా ఊహ తెలిసినప్పటి నుండి పూజించాను. ఏ రోజు నాకు ఇది కావాలని అడగలేదు. ఏ రోజు నా పేదరికాన్ని చూసి నాకు సాయం చేయమని ఆయన వేడుకోలేదు. విధి నా రాతని ఇలా రాసిందని సరిపెట్టుకుని బ్రతికాను. కానీ ఈరోజు నాకు, నా కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కదలక రాతి బొమ్మలా జరుగుతున్న దాన్ని చోద్యంలా చూస్తున్న ఆ దేవుడు లేడు. ఉన్నా మంచి వాళ్లకు సాయం రాని మనసు లేనివాడు. అందుకే నేనే ఆ దేవుణ్ణి వెలివేసి వెళ్ళిపోతున్నాను అంటూ కోపంగా వెనుతిరిగి ఇంటి దారి పట్టాడు శర్మగారు. దారంతా వాళ్ళు తన కూతుర్ని అన్నమాటలే చెవుల్లో తిరుగుతుంటే కష్టంగా ఇంటికి చేరాడాయన. అప్పటికే చంద్రికని, తన తమ్ముణ్ణి స్కూల్కి రెడీ చేసి పంపేసి ఇంటి పనిలో ఉన్న మోహన తండ్రి అంత తొందరగా రావడం చూసి ఆయనకి ఎదురెళ్ళి, ఏంటి నాన్న అప్పుడే వచ్చేశారు అంటూ ఆయన చేతిలోని పూలు పళ్ళు అలాగే తీసుకురావడం చూసి అనుమానంగా ఆయన మొహంలోకి చూసింది. మౌనంగా విరక్తిగా నిలబడిన ఆయన్ని చూసేదో జరిగిందని అర్థమైన మోహన శర్మగారి చెయ్యి పట్టుకుని పడక కుర్చీలో కూర్చోబెట్టి ఆయన ముందు మోకాళ్ళపైన కూర్చుని, ఏం జరిగింది నాన్న అని భయంగా అడిగింది మోహన. ఆయన కూతురి వైపు చూసి, నా బంగారు తల్లి ఏ తప్పు చేయదు అని మనసులో అనుకుంటూ, ఏం లేదమ్మా, ఈ రోజు నుండి మనం ఆలయంకి వెళ్ళడం లేదు. ఆ పని వేరే వాళ్ళు చేస్తారని ఏ భావం లేకుండానే చెప్పారు. అదేంటి నాన్న, మీరు కాకుండా ఎవరో పూజలు చేయడం ఏంటి? మీ కొంట్లో బాగోలేదా అని టెన్షన్గా అడిగింది మోహన. నేను బాగానే ఉన్నా తల్లి, కానీ ఈ అగ్రహారం వాళ్ళకి పచ్చకామర్లు వచ్చాయి. అందుకనే నేను పూజకి పనికి రానని నన్ను రావద్దన్నారు అన్నారు ఆయన. కూతురికి తన నోటితో జరిగింది చెప్పలేకపోయారు. ఎందుకంట? వాళ్ళకి మీరు పూజ చేస్తే వచ్చిన కష్టం ఏంటంట? మీరేళ్ల తరబడి అచ్చకత్వం చేస్తున్నారు. ఆ కృష్ణయ్యను కొలవకముందే మీరు రోజు గడవదు కదా నాన్న, అలా ఎలా చేస్తారు అని కోపంగా అడిగింది మోహన. ఇక ఆ విషయం వదిలే తల్లి, ఆ మాధవుడికే మన మీద దయ లేనప్పుడు ఇక ఈ మనుషులెంత అని బాధగా అన్నారు శర్మగారు. మోహనకి మనసులో ఇంకేదో జరిగింది అనిపించినా తండ్రినింకా అడిగి బాధ పెట్టలేక, మీరు దిగులు పడకండి నాన్న అంటూ లోపలికి వెళ్ళి ఆయన కోసం టిఫిన్ తీసుకుని వచ్చింది. బాధతో మనసు విరిగిన ఆయనకు ఆకలి వేయక వద్దని గదిలోకే వెళ్ళిపోయారు. మోహన బ్రతిమాలినా, నా మనసు బాగోలేదు, ఈ పూటకు నన్ను వదిలేయమ్మా అని చెప్పి కళ్ళు మూసుకున్నారు. కానీ వాళ్ళ మాటలు ఆయన చెవిలో పదే పదే వినపడటంతో గుండెల్లో బాధ కన్నీళ్ల రూపంలో బయటకొస్తుంటే, ఏమయ్యా మాధవ, నీకిది న్యాయమా? నా కూతురేంటో నీకు తెలీదా? తనపై అంత పెద్ద నింద వేస్తుంటే బొమ్మలా నిలబడ్డావే, నువ్వసలు దేవుడివేనా? రేపన్న రోజు ఈ నింద ఆ పెళ్లి వాళ్ళ దాకా వెళ్ళి నిలదీస్తే నేను కాదన్నా వాళ్ళు నమ్ముతారా? నా కూతురి జీవితం ఇలా నిందలు పాల్చేసి వాళ్ళేం బాగుంటారు అని మదనపడ్డారు. కాసేపటికి ఆయన గుండెల్లో నొప్పి మొదలైంది. అమ్మా మోహన అని కష్టంగా పిలిచిన ఆయన పిలుపుకి పరుగున వెళ్ళింది మోహన. గుండె పట్టుకుని బాధపడుతున్న శర్మగారిని అలా చూడగానే మోహన భయంతో, నాన్న అంటూ భయాన్ని అదిమి పెడుతూ ఆయన చేరి గుండెల మీద నిమురుతూ, ఏమైంది నాన్న అని కన్నీళ్లతో అడిగింది. అమ్మా మోహన, నా తర్వాత ఈ ఇంటిని, నీ చెల్లిని, తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే తల్లి అంటూ పంటి బిగువన నొప్పిని భరిస్తూ చెప్పారాయన. అలా అనుకున్నాన్నా, నువ్వు మాకు దూరమైతే మేము ఎలా బ్రతకాలి? నేనెవరినైనా సాయం అడుగుతాను, మనం హాస్పిటల్కి వెళ్దాం, ప్లీజ్ కాస్త ఓర్చుకో అంటూ మోహన లేచి బయటకెళ్ళబోతే ఆమె చెయ్యి పట్టి ఆపేసిన ఆయన, నా మాట విని తల్లి, నాకు తెలిసిపోతుంది నా ప్రాణం ఎంతోసేపు నిలవదని. నీకు చెప్పాలనుకున్నది నన్ను చెప్పనివ్వంటూ కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ, నాకు మాటివ్వమ్మా, ఎంత కష్టం కలిగినా ధైర్యంగా నిలబడి పోరాడి గెలుస్తానని, పిరికితనంతో ఏ అగాత్యం చేసుకోనని మాటివ్వంటూ చెయ్యి చాపారాయన. మోహనికి ఆయన మాటలు ఎందుకన్నారో తెలియకపోయినా, అలాగేనన్నా, నేను భయపడ్ను, కానీ నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళకు నాన్న అని ఏడుస్తూ ఆయన చేతిని పట్టుకుంది. ఆయన చిన్నగా నవ్వి, మీతో నా జీవితం ఇంతవరకే రాసి పెట్టాడే దేవుడు. చెల్లి
తమ్ముడు జాగ్రత్త, ఎవరి మాటల్ని పట్టించుకోకు అని కష్టంగా ఒక్కో మాట చెప్తూ మోహన తల మీద చెయ్యి వేసి ప్రాణం వదిలేశారాయన. నాన్న అని గట్టిగా అరిచిన మోహన చలనం లేని ఆయన్ని కదుపుతూ, నాన్న లేవండి, మమ్మల్ని వదిలి వెళ్ళకండి నాన్న అని బోరున ఏడుస్తూ ఆయన్ని ఎంత కదిలించినా కానీ ఆయన లేవలేదు. తండ్రి ప్రాణం వదిలేశాడంటే మోహన తట్టుకోలేకపోతుంది. ఉన్న ఒక్క దిక్కు కూడా దూరమై తమని అనాథలుగా చేస్తుంటే బోరని ఏడుస్తూ ఉండగానే హడావిడిగా అక్కడికి వచ్చాడు పెద్ద పూజారి గారు. అమ్మా మోహన అని ఆయన బాధగా పిలవగానే తలెత్తి ఆయన వైపు దీనంగా లేచి పరుగున వెళ్ళి, తాతగారు నాన్న పలకడం లేదు, ఆయన్ని చూడండి, మీరైనా నాన్నని లేవమని చెప్పండి అని పిచ్చిదానిలా ఏడుస్తూ ఆయన చేతిని పట్టుకుంది మోహన. ఏడోకరా, నేను చూస్తానంటూ శర్మగారి దగ్గరకు వెళ్ళి ఆయన నాడి చూసి చేతిని కింద పెడుతూ, మీ నాన్న మనల్ని వదిలి ఆ మాధవుణ్ణి చేరిపోయాడు తల్లి అని బాధగా కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన. నాన్న అంటూ ఆయన ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తున్న మోహనుని చూస్తే చాలా బాధగా ఉంది. ఎంత కష్టం వచ్చింది మీకు అని లోపల కుమిలిపోతూ ఉండగానే మోహన ఏడుపు విని ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. శర్మగారు చనిపోయారని తెలిసి అందరూ బాధపడి పెద్ద పూజారి గారి ఆధ్వర్యంలో ఆయన్ని బయటకు తీసుకువెళ్ళి అరుగు మీద పడుకోబెట్టి తల దగ్గర దీపం వెలిగించారు. హృదయ వికారంగా ఏడుస్తున్న మోహనిని చూస్తే అందరికీ కడుపు తరుక్కుపోయింది. ఉన్న ఒక్క పెద్ద దిక్కు పోయాడు. చూస్తే ఇద్దరు వయసులో ఉన్న ఆడపిల్లలు ఎలా బ్రతుకుతారు అని బాధపడ్డారు. మోహనపై నింద వేసిన వాళ్ళకి కూడా శర్మగారు చనిపోయారని తెలిసే వరకు తమ మాటల వల్ల ఒక ప్రాణం పోయింది అనే పశ్చాత్తాపం కలిగింది. కానీ జరిగే నష్టం జరిగిన తర్వాత ఎవరు ఎంత బాధపడినా ప్రయోజనమేముంది? కాలేజ్ నుండి, స్కూల్ నుండి వచ్చిన కార్తీక్, చంద్రికలు ఇద్దరూ కూడా తండ్రిని పాడి మీద చూసి షాక్ అయ్యారు. వాళ్ళేడుపుకి అక్కడ ఉన్న అందరి మనసులు భారమయ్యాయి. జనార్దన్కి శర్మగారి చావు విషయం తెలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ క్రిష్ ఇక్కడికి రాకూడదని అప్పటికప్పుడు క్రిష్ లాక్ అయ్యేలా ప్లాన్ చేశాడు. శర్మగారి మరణం తనకు కొంత నెగిటివ్ అయిందని ఫీల్ అయ్యాడు జనార్దన్. ఒకవేళ క్రిష్కి తెలిస్తే మోహన మీద ప్రేమ జాలి ఎక్కువై వాళ్ళని దగ్గర చేస్తుందేమో అని భయం స్టార్ట్ అయింది. అందుకే తన కంపెనీలో ఎప్పుడో జరగాల్సిన మీటింగ్ని ఆ రోజు పెడదామని చెప్పి అప్పటికప్పుడు సిటీకి వెళ్ళాడు జనార్దన్. సిటీలో ఆఫీస్లో ఉన్న క్రిష్కి మార్నింగ్ నుండి మనసు అస్సలు బాగోలేదు. కానీ ఎవరో తన కంపెనీ డేటా అంతా హ్యాక్ చేయడానికి చూడటంతో అది రివర్స్లో వాళ్ళ డేటాని నాశనం చేసింది. కానీ టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. అది క్రిష్ తప్ప సాల్వ్ చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే క్రిష్ ఎథికల్ హ్యాకింగ్లో దిట్ట. అతడు తన కంపెనీ డేటాని ఎవరైనా హ్యాక్ చేయాలని చూస్తే రివర్స్లో వాళ్ళ డేటా ఎరేజ్ అయ్యేలాగా డిజైన్ చేశాడు. నైటే ఆ విషయం తెలిసి అక్కడికి వెళ్ళిన అతడికి అదంతా చేయడానికి మరుసటి రోజు ఈవినింగ్ వరకు టైం పట్టింది. పైగా మనసు బాగోక పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాడు. ఆఫ్టర్నూన్కి కావాల్సిన వర్క్ ఈవినింగ్ వరకు పట్టింది. ఊరికి వెళ్ళిపోవాలని చూసిన క్రిష్ని తండ్రొచ్చి ఆపేసి కంపెనీకి సంబంధించిన వర్క్ ఉంది, మీటింగ్ కోసం ఎవరో వస్తున్నారు, హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేయడంతో ఆగాడు. కానీ ఎందుకో క్రిష్ మనసంతా మోహన కోసం పరితపిస్తుంది. ఆమెని చూడాలని ఎవరూ చూడకుండా నైట్లోనే శరత్కి చెప్పకుండా ఊరికొచ్చిన క్రిష్కి శర్మగారి మరణం తెలిసింది. మోహనకి వాళ్ళ నాన్నంటే ఎంత ఇష్టమో తనకి తెలుసు. తనని దగ్గరకు తీసుకుని ఓదార్చి నేను నీకున్నానని ధైర్యం చెప్పాలనుంది. కానీ మోహన తనని అసలు దగ్గరకు రానివ్వదు. అందుకే దూరంగా ఉండి ఆమె బాధని చూస్తూ అతను కూడా బాధపడ్డాడు. కానీ అతడికి తెలియని విషయం ఏంటంటే శర్మగారి ప్రాణం పోవడానికి అతనే కారణమని. ఆ విషయం మోహనకి తెలిసిన రోజు అతన్ని ఎంత ద్వేషిస్తుందో పాపం అతనికి తెలీదు. శర్మగారికి దహన సంస్కారాలు అవగానే అందరూ వెళ్ళిపోయారు. పూజారి గారు వాళ్ళకి తోడుగా పెద్ద దిక్కుగా అక్కడే ఉండిపోయారు. క్రిష్ దూరం నుంచి చూసి వెళ్ళిపోయాడు నైట్లోనే. అతనికి మనసంతా చేదుగా అయిపోయింది. ఏం జరుగుతుంది నాకు? మోహనని నేను నా పక్కలోకి రాక్కోవాలని చూస్తే తన అందాన్ని పొందాలని చూసానే, కానీ తనపై నాకు ఫీలింగ్స్ ఏంటి? అది ఏడుస్తుంటే నేనెందుకు ఇంత బాధపడడం అని తన మనసును తనే క్వశ్చన్ చేసుకున్నాడు క్రిష్. శరత్కి ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు ఉండడంతో ముందుగా లేచిన అతడికి క్రిష్ తన రూమ్లో లేకపోవడంతో ఎటెళ్ళుంటాడని డౌట్ వచ్చింది. నిద్ర పట్టక ఎటైనా వెళ్ళాడా అనుకుని జిమ్ చేయడానికి వెళ్ళిన శరత్కి అప్పుడే క్రిష్ తన కార్ పార్క్ చేసి లోపలికొస్తూ కనబడ్డాడు. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావురా అని అడిగాడు శరత్ క్రిష్ని. నైట్ నేను మోహనని చూడ్డానికి వెళ్ళొచ్చానని క్యాజువల్గా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు క్రిష్. శరత్ ఆశ్చర్యపోతూ వీడికి ఎప్పుడేదనిపిస్తే అది చేయడమే, అసలు ఆలోచించడు అనుకుని నిట్టొచ్చి జిమ్ రూమ్కి వెళ్ళాడు శరత్. క్రిష్ బెడ్ మీద వాలిన క్రిష్కి ఏడుస్తున్న మోహన రూపమే పదే పదే కళ్ళల్లో మెదులుతుంటే బాధగా ఉంది అతనికి కూడా. అసలు ఎందుకే నేను నీ గురించి ఇలా బాధపడాలి?
నువ్వు నన్ను కొట్టి అవమానించావని నీతో గడపాలనే పంతం పెరిగింది. కానీ ఏ రోజు నాకు ఆ థాట్ రావడం లేదు. నిన్ను అనుభవించడానికి నా బ్రెయిన్ నా బాడీ రెండూ సహకరించడం లేదు. పైగా రోజు నిన్ను చూడాలి, నీతో టైం స్పెండ్ చేయాలని బలంగా అనిపించడం ఏంటి? ఎందుకు నా మైండ్ నా మాట వినడం లేదు? ఏం మాయ చేశావే నన్ను అని కోపంగా అనుకుంటూ అంతలోనే తను ఆ రోజు పాట పాడటం, ఆ వాయిస్ గుర్తొచ్చి నీలాగే నీ వాయిస్ కూడా సమ్మోహనంగా నన్ను కట్టి పడేసింది. నీలో నచ్చినది ఈ పొగరు. అయినా అంత అందం ఉంటే ఆ మాత్రం పొగరు లేకపోతే ఎలా? అందగత్తకు పొగరు కూడా అందమే అని నవ్వుకున్న క్రిష్ అంతలోకి కోపంగా మారిపోయి, వాడెవరితోనో పెళ్ళికెలా ఓకే అంటావే? నేనుండగా వేరే వాడిని చేసుకుంటావా? అందుకే ఆ దేవుడు ఆ పెళ్ళాపాలనే ఈరోజు మీ నాన్న నీకు దూరం చేశాడు. నిన్నెవరు చేసుకుంటారో నేను చూస్తాను. నువ్వు నా దానివి. నాకు ఈ పెళ్లి సాంప్రదాయం మీద నమ్మకం లేదు, కానీ నువ్వు పెళ్లితో మాత్రం నా దగ్గర ఇప్పటికీ ఉంటావంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనే నీ మొగుడిని అనుకోగానే క్రిష్ మనసుకు హాయిగా అనిపించింది. కలలతోనే హాయిగా నిద్రలోకి జారుకున్నాడు క్రిష్. శరత్ వచ్చి లేపే వరకు గాఢంగా నిద్రపోయాడు. కొడుకుకి మోహన తండ్రి విషయం ఇంకా తెలియలేదనుకుని సంబరపడుతున్నాడు జనార్దన్. కానీ ఆయన ఆలోచనలు తలకిందులు చేస్తూ నిర్ణయం అప్పటికే క్రిష్ తీసుకున్నాడని అతనికి తెలీదు. ఆ మీటింగ్ కోసమని వంశీ, రాణా ప్రతాప్ కూడా అక్కడికి వచ్చారు. ఒకరికొకరికి ఏ సంబంధం లేనట్టు దూరంగా ఉన్నారు. ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరికి వారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు ఊరికి వెళ్తే క్రిష్కి ఎలాగోలా శర్మగారి విషయం తెలుస్తుంది. మళ్ళీ మోహనని కలవడానికి వెళ్తాడని ఆలోచిస్తున్న జనార్దన్ కొడుకుని ఎలా డైవర్ట్ చేయాలా అని ఆలోచిస్తూ తన ఫ్రెండ్ కూతురితో క్రిష్కి పెళ్లి సంబంధం ఖాయం చేయడానికి ట్రై చేస్తాడు. క్రిష్ వర్క్ చేయిస్తుండగానే అక్కడికి వచ్చిన జనార్దన్, క్రిష్, ఈరోజు నా ఫ్రెండ్ ఫ్యామిలీ లంచ్కి వస్తుంది. ఇక్కడ నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అన్నాడు. ఆయన మాట వినగానే క్రిష్కి కోపం టన్నులకొచ్చింది. గట్టిగా, రే శరత్, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు మానుకోమని ఆయన గారికి చెప్పు అని అరిచాడు క్రిష్. క్రిష్ కోపం చూసి జనార్దన్కి కాస్త జంకుగా ఉన్నా ఈ అవకాశం వదలాలని లేదతడికి. అందుకే ధైర్యం చేసి, చూడు క్రిష్, నీకు ఆ అమ్మాయితోనే పెళ్లి చేయాలని మా గ్రాని, మన ఫ్యామిలీ అంతా కలిసి నిర్ణయం తీసుకున్నాం. నా మాట కోసం కాకపోయినా మీ గ్రాని మాటకైనా వాల్యూ ఇచ్చి ఒప్పుకో అంటే ఆవిడ పేరు చెప్పి సెంటిమెంట్ అప్లై చేశాడు జనార్దన్. నీకు ఆ అమ్మాయి తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి తనతో కలిసి మాట్లాడావంటే నువ్వు తప్పకుండా ఇష్టపడతావు. పైగా వాళ్ళకి ఆ అమ్మాయి ఒక్కతే సంతానం, కోట్ల ఆస్తుంది, మన స్టేటస్కి సరితూగేవారు వాళ్ళు అంటూ కొడుకుకి నచ్చ చెప్పడానికి, అలాగే ఆస్తి అంతస్తు అంటూ డబ్బు గురించి చెప్పిన జనార్దన్కి ఇన్నేళ్లుగా కొడుకుని చూస్తున్న అతడి ఆలోచన ఏంటని కొంచెం కూడా అర్థం చేసుకొని తండ్రిగా మిగిలాడు. క్రిష్కి ఆయన మాటలకు విపరీతమైన కోపం వస్తుంటే ఆపుకోలేక చేతిలోని ల్యాప్టాప్ నేలకేసి కొట్టి, హౌ డేర్ యూ, నా లైఫ్ గురించి డెసిషన్స్ తీసుకునే రైట్ ఎవరిచ్చారు మీకు? ఇంకోసారి నా పెళ్లి కోసం నాకు తెలియకుండా ఇలాంటివి చేశారని తెలిస్తే నాకు మీకు ఏ సంబంధం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. రే శరత్, పద, ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్దాం అంటూ బయటకు నడిచాడు క్రిష్. జనార్దన్కి క్రిష్ కోపం చూసి భయం వేసి సైలెంట్ అయిపోయాడు. ఇక్కడ తన ప్లాన్ ఫ్లాప్ అయితే అక్కడ వర్కౌట్ అయిందని సంబరపడ్డాడు. వెళ్తున్న క్రిష్కి కన్నింగ్గా చూస్తూ, నువ్వక్కడికి ఎవరి కోసం వెళ్తున్నావో ఆ మోహన కనీసం నీ మొహం చూడటానికి కూడా అసహించుకునేలా చేస్తాను చూడు అనుకుంటూ తన మనిషిని ఫోన్ చేసి ఏం చేయాలో చెప్పాడు జనార్దన్. శర్మగారి కోసం మోహన కన్నీ లాగడం లేదు, మౌనంగా రోధిస్తూనే ఉంది. ఎప్పుడూ ఆయన పడుకునే పడక కుర్చీపైనే తల పెట్టుకుని ఆయన ఒడిలో పడుకున్నట్టు ఫీల్ అవుతూ, ఎందుకు నాన్న మమ్మల్ని ఇలా వదిలి వెళ్ళిపోయారు? మీ మరణం కేవలం గుడిలో అర్చకత్వం తీయడమేనా, లేక మరేదైనా ఉందా అని మనసులో రకరకాలుగా ఆలోచిస్తున్న మోహన ఇంటికి కొంతమంది ఆ అగ్రహారం పెద్దలు వచ్చారు. వాళ్ళని చూసి చంద్రిక భయపడి రూమ్లో ఉన్న తాతగారి దగ్గరకు వెళ్ళి ఆయన పిలుచుకొచ్చింది. అప్పటికే మోహన అందరికీ నమస్కారం చేసి కూర్చోనని చైర్స్ చూపించి తమ్ముణ్ణి తన ముందు పెట్టుకుని నిలబడింది. పెద్ద పూజారిని గారిని చూసి అందరూ నమస్కరించగానే ఆయన ప్రతి నమస్కారం చేసి కూర్చోండని చెప్పి వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు. కూర్చున్న అందరి వైపు చూస్తే, ఏంటి ఇలా వచ్చారు అందరూ అని అడిగాడు ఆయన. వాళ్ళందరూ కూడా బాధగా మోహన వైపున చూసి, మమ్మల్ని క్షమించండి, ఈ టైంలో ఇలా చెప్పొచ్చో లేదో కానీ ఈ అగ్రహారం కట్టుబాట్లు మీకు తెలుసు అంటూ ఆయన వైపు చూశారు. మోహన, చంద్రిక అయోమయంగా చూస్తున్నారు. వాళ్ళు దేని గురించి చెప్తున్నారో తెలియక. పూజారి గారు వాళ్ళ వైపు చూస్తూ, విషయం ఏంటో చెప్పండి ముందు అని గంభీరంగా అడిగారు. వాళ్ళలో ఒకరు మాట్లాడుతూ, ఈ మోహన వల్లే శర్మగారు మనోవేదనకు గురై చనిపోయారని మా అందరికీ తెలుసు అని కోపంగా మోహన వైపు చూస్తూ అన్నాడు.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.